ఈ వర్క్షాప్కు అటెండ్ అయిన అందరూ డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్ మరియు విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ నుంచి వచ్చిన సెక్రటరీస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండ్ అందరికీ స్వాగతిస్తూ ఈ రోజున మనం స్పందన కార్యక్రమం మీద ఈ వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు స్పందన అంటే సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు శ్రమిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే మా లక్ష్యం. ఇది ఈ స్పందన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఈ స్పందన కార్యక్రమం మీద ఎంతటి ప్రాధాన్యతనిస్తున్నారో మనందరికీ తెలుసు. మనం ఎంత జాగ్రత్తగా ఈ స్పందనలో స్పందిస్తామనే దానికోసమే ఇది పెట్టుకున్నాము. దీనికి విచ్చేసి మనకు వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మనకి ఇక్కడ వచ్చిన వారందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ జిల్లా యంత్రాంగానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ స్పందన అనేది ఎలా వచ్చింది, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ముఖ్యమంత్రి గారు ఏం ఆశిస్తున్నారు, ఆయన ఏం సందేశం ఇచ్చారు అనే విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రతిరోజు కొన్ని వేల మందిని కలిసేవాళ్ళు. వందలాది మంది ప్రతిరోజు వచ్చి వినతి పత్రాలు ఇచ్చి తమ గోడు వెళ్ళబోసుకునేవాళ్ళు. సార్, నెలల తరబడి సంవత్సరాల తరబడి తిరుగుతున్నాం, మా సమస్య పరిష్కారం కావడం లేదు, ఎవరికి ఇవ్వాలో తెలియడం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎటువంటి సమాధానము లేదు అని బాధపడతా ఉండేవాళ్ళు. కొన్ని సమస్యలు చూసినప్పుడు నిజంగా ఆయనకు ఆశ్చర్యం కలిగేది. చాలా చిన్న విషయాలు, అవి కూడా ఎందుకు పరిష్కారం కాలేకపోతున్నాయి అని ఆలోచించేవాళ్ళు. ప్రతిరోజు పాదయాత్రలో ముగిసిన తర్వాత మా అందరితో డిస్కస్ చేసేవాళ్ళు. ఈ ప్రాంతంలో ఈరోజు ఏమేమి సమస్యలు వచ్చినాయి, ఎందుకు ఇది కావడం లేదు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులేమి, ఇవన్నీ ప్రతిరోజు డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. సామాన్యుని హక్కు, న్యాయంగా అతనికి రావాల్సినది ప్రాణాల మీదకి వస్తే తప్ప పరిష్కారం కాదా అనేటువంటి ఆలోచన రోజు కలిగింది. అంతేకాకుండా కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేసేటప్పుడు ఒక 103 సంవత్సరాల పెద్ద ఆయన, అయ్యా నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నాకు పెన్షన్ రావడం లేదు, కానీ నా మనవడి వయసు ఉన్న వాళ్ళకు, నా బంధువులకే పెన్షన్ వస్తూ ఉంది అని వాపోయినాడు. ప్రజలకు మనం న్యాయం చేయలేనప్పుడు ఆ స్థానం మనకెందుకు అనే ఆలోచన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లోనే పడింది. దాని మీద సమాలోచనలు చేసేవాళ్ళం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితి ఉండకూడదు. ఏ సామాన్యుడైనా సరే తన సమస్యను విన్నవించుకోవటానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక పటిష్టమైనటువంటి పారదర్శక యంత్రాంగం ఉండాలి అని ఆయన అప్పట్లోనే సమాలోచనలు చేశారు. అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లోనే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆయన శ్రీకారం చుట్టారు. దానికి స్పందన అనే పేరు కూడా ఆయనే స్వయంగా పెట్టారు. ఎందుకంటే ఇది యాంత్రికంగా చేయాల్సింది కాదు, మనసు పెట్టి చేయాల్సింది కాబట్టి దానికి స్పందన అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ స్పందనను రూపుదిద్దడం కోసం దానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. దానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చినారు అన్నప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా తన మాటల్లో ఎన్నోసార్లు అధికారుల దగ్గర చెప్పేవాళ్ళు. మనల్ని ప్రజలు ఈ స్థానంలో కూర్చోబెట్టింది వాళ్ళ సమస్యలు తీర్చుతామనేటువంటి నమ్మకంతో. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఏ ప్రభుత్వ మనుగడకైనా కూడా ప్రజల విశ్వాసమే మూలం. ఆ ప్రజా విశ్వాసాన్ని మనం పొందాలి అంటే ప్రజల సమస్యలను సత్వరంగా, సకాలంలో
పరిష్కరించగలగాలి. ఏ టైం లైన్స్లో అవి చేయాలి. ఎందుకంటే సమస్యను పరిష్కరించడం ఒక్కటే ముఖ్యం కాదు, సకాలంలో పరిష్కరించగలిగినప్పుడే నిజమైనటువంటి సంతృప్తి అనేది అర్జీదారులకు ఉంటుంది అనేది ప్రధాన ఉద్దేశం. సో పరిశీలించి వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత దాన్ని పరిష్కారం చేసిన తర్వాత వివరాలతో కూడినటువంటి ఎండార్స్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. అర్థమయ్యే విధంగా వివరించి ఒక ఎండార్స్మెంట్ ఇచ్చి ఆ అర్జీదారులకు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే తప్పకుండా ఆ సమస్య పరిష్కారం కాకపోయినప్పటికీ కూడా అతని సంతృప్త స్థాయి అనేది ఖచ్చితంగా పెరుగుతాయి. నుంచి ఏ విలేజ్ సెక్రటరీ నుంచి ఏ వార్డ్ సెక్రటరీ నుంచి మనకు ఎక్కువ సమస్యలు వస్తున్నాయి, తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి అనేటివి బేరీజ్ వేసుకొని వాటికి కారణం ఏమున్నాయనేది చూసుకున్న తర్వాత ఆ మూల కారణాన్ని మనం ఈ స్పందనలో వస్తున్నటువంటి ఈ కంప్లీట్ మన అడ్మినిస్ట్రేషన్ కూడా మనం ఫైన్ ట్యూన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం అనేటివి కొంతవరకు ఇవన్నీ కూడా మన అడ్మినిస్ట్రేషన్ మనం మెరుగుపరుచుకునే అవకాశం అనేది ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మా మిత్రుడు హరికృష్ణ సీఎంఓ నుంచి వచ్చారు. నా పేరు సోలమన్ నారకరాజ్. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సెక్రటరీగా ఉన్నాను. ఇప్పుడు హరికృష్ణ గారు స్పందన యొక్క ఉద్దేశం ఏంటి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమి ఆశిస్తున్నారనే విషయం మీకు చెప్పారు. జిల్లా కలెక్టర్ గారు ఈ రోజుకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మీ జిల్లాలో ఏ విధంగా జరుగుతుంది స్పందన, ప్రజల మధ్యలో స్పందన గురించి ఎటువంటి అభిప్రాయం ఉంది అన్న విషయం జిల్లా కలెక్టర్ గారు మీకు తెలియజేశారు. అయితే ఇప్పుడు కలెక్టర్ గారు తెలియజేసిన విషయం అన్నీ కూడా మీకు డాష్ బోర్డ్ రూపంలో ఉందండి. ప్రతి గ్రామ సచివాలయం లెవెల్కి వెళ్ళి ప్రతి అప్లికేషన్ మీరు చూసుకోవచ్చు. ఈ జిల్లా స్థాయి వర్క్షాప్ పెట్టి మిమ్మల్ని అందరినీ సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్న విషయము హరికృష్ణ చాలా స్పష్టంగా చెప్పారు మీకు. సో స్పందనలో 2 రకాలైనటువంటి గ్రీవెన్సెస్ మనం చూస్తున్నాం. ఒకటి స్కీమ్స్ సంబంధించినవి, ఇంకొకటి జనరల్ కంప్లైంట్స్ అన్నమాట. ఈ మధ్యకాలంలో స్కీమ్ సంబంధించిన కంప్లైంట్స్ అన్నీ కూడా నవశకం పోర్టల్లో వెళ్తున్నాయి. అంటే కొత్త శాంక్షన్ కావచ్చు, లేకపోతే రాలేదు అని చెప్పటం, 6 స్టెప్ వాల్యుయేషన్ నా ఎగిరిపోయింది కానీ నేను ఎలిజిబుల్ అని చెప్పటం, ఇవన్నీ కూడా అందులో వస్తున్నాయి. మిగతా కంప్లైంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంటు, శానిటేషను, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా స్పందన పోర్టల్కి వస్తుంది అన్నమాట. సో ఈ సెగ్రిగేషన్ కూడా చాలామందికి మీకు తెలిసి ఉండకపోవచ్చు. బికాస్ ఈ కొత్త సిస్టంలో గత 3 నెలల నుంచి ఇది అమలు అవుతుంది. సో ఈరోజు దాన్ని కూడా మీకు వివరించి ఎడ్యుకేట్ చేయటం ఒక ఆబ్జెక్టివ్ ఈరోజు వర్క్షాప్. రెండో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, స్పందన కార్యక్రమం చేస్తున్నాము కానీ ఎలా జరుగుతుంది, దాని క్వాలిటీ ఏంటి, నిజంగానే మనం అనుకున్నట్టు జరుగుతున్నాయా లేదా అనేది మీకు వివరించి వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. భవిష్యత్తులో మనం మైండ్ సెట్ మార్చుకొని స్పందనని ఏ విధంగా దాని లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ విధంగా మనం పనిచేయాలని చెప్పడానికి ఈరోజు ఈ వర్క్షాప్ అన్నమాట. మీరు చెప్పిన ప్రకారము భవిష్యత్తులో అంటే రేపటి నుంచి గ్రీవెన్సెస్ మాత్రం ఖచ్చితంగా సరైన పద్ధతిలో డిస్పోజ్ చేసే మార్గం ఇక్కడ ఈ రోజు నుంచి ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి, పని కూడా ఆ విధంగానే జరగాలి. సో ఇది ప్రధానంగా ఈరోజు మనం వర్క్షాప్ పెట్టుకున్న దానికి లక్ష్యం అనేది ఇది. నిన్న అనంతపూర్లో చేసాము, ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. మళ్ళీ సంక్రాంతి తర్వాత అన్ని జిల్లాలు కూడా వెళ్తాం. ఈరోజు కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. భవిష్యత్తులో అన్ని డిపార్ట్మెంట్ సెక్రటరీస్ కూడా హాజరవుతారు మిగతా జిల్లాలకి. ఎందుకంటే ఇది అనుకోకుండా ఇమీడియట్గా పెట్టేసాము. గ్రీవెన్స్ చూస్తున్నారు కదా ఏ విధంగా జరుగుతుంది, లెక్కలతో సగా చెప్తారు. అయితే నేను అండ్ హరికృష్ణ చెప్తారు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలా, ఏం చేయాలని. ఇప్పుడు మీరు చూస్తే ఇందులో ఏం కనిపిస్తుంది మీకు? 2 విషయాలు మనం దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ వర్క్షాప్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే టు మేక్ యూ రియలైజ్ దాట్ మీరు చేసేటువంటి గ్రీవెన్స్ రెడ్రెసల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
దీనిలో బాగా చేయడానికి మీరు అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మీకు ఇబ్బందికరమైన కారణాలు లేవు. సో మీరు మనసు పెట్టి చేయట్లేదు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ మనసు మార్చుకోండి, మీ మైండ్ సెట్ మార్చుకొని బాగా చేయండి అని చెప్పడానికి ఈ వర్క్షాప్ ఈరోజు పెట్టడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశం ఏంటి? గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ. ఇది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. దీనివల్ల గవర్నెన్స్ అనేది ప్రజలకు దగ్గరలో డోర్ స్టెప్స్లో మనం ఈరోజు చేయగలిగే పరిస్థితిలో ఉన్నాం. కంప్లైంట్కి పరిష్కారం అయిపోయిన తర్వాత కూడా అతనికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ ఎండార్స్మెంట్ కాపీ ఉంటే ఒకటి ఇవ్వండి. ఒకవేళ పరిష్కారం చేయలేని పక్షంలో, వివిధ కారణాల వల్ల ఆ ఇష్యూని మనము పరిష్కారం చేయలేని పక్షంలో అప్పుడు కూడా అతనికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. దిస్ ఇస్ ద మైండ్ సెట్ ఐ వాంట్ చేంజ్ ఫ్రమ్ యూ. రేపటి నుంచి ఈ మైండ్ సెట్ అనేది మీకు రావాలి. అండ్ మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎంఓ సీనియర్ ఆఫీసర్స్ని జిల్లా స్థాయికి పంపించి దీనిపైన మీ అందరికీ ఓరియంటేషన్ చేస్తూ ఏం జరుగుతుంది, ఏం జరగాలన్న విషయం తెలియచేయాలని పంపించారంటే ఈ విషయానికి ఆయన ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఐ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ టుమారో ఆల్ ఆఫ్ యూ విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ and change your approach towards the grievance redressal. Respected sir, Solomon sir and Harikrishna Garu, Collector Garu, and remaining dignitaries on the dais and officers, those who came for this workshop, good morning to all. హరికృష్ణ గారు, రిమైనింగ్ కలెక్టర్ గారు కూడా స్పందన గురించి చెప్పారు. ఎందుకంటే వై ఐఎమ్ టెల్లింగ్, స్పందన ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. పబ్లిక్లో యాక్చువల్గా గ్రీవెన్సెస్ని మనము ట్రాక్ చేసి మనం వాళ్ళని గ్రీవెన్స్ రిడ్రెస్ చేస్తే వీ కెన్ గెట్ ద అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ ద పబ్లిక్. సో దాంట్లో మున్సిపల్ సర్వీసెస్, బికాస్ కమిషనర్స్ అండ్ వార్డ్ సచివాలయం నుంచి మన సెక్రటరీస్ కూడా వచ్చారు కాబట్టి, సో మీది చాలా గురుతరమైన బాధ్యత ఉంది ఇక్కడ. మనం ఏంటంటే మనకి రెగ్యులర్ డైలీ సర్వీసెస్ అన్నీ కూడా మన మున్సిపల్ సర్వీసెస్ ప్రామినెంట్ రోల్ వహిస్తాయి. కాబట్టి ఎయిదర్ ఇట్ మే బి ద వాటర్ సప్లై కావచ్చు, ఆర్ శానిటేషన్ ఇష్యూస్ కావచ్చు, స్ట్రీట్ లైటింగ్, దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్, డే టు డే ఇష్యూస్. హియర్ ఐ కెన్ సే వన్ థింగ్, దెర్ ఆర్ మనకి రెగ్యులర్గా వార్డ్ సచివాలయం తరఫున మనం 32 మున్సిపల్ సర్వీసెస్ ఇస్తున్నాం. దే ఆర్ డిఫరెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ గురించి కావచ్చు, ఒక ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించిన ఆల్టరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాపర్టీ సరిగా మీరు విధించలేదు, దానికి సంబంధించి మీరు మార్పు చేర్పు చేయండి అని కావచ్చు, ఆర్ఎల్స్ అదర్వైజ్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ కావచ్చు. దీస్ ఆర్ ద సపరేట్ సర్వీసెస్. ఇవి మున్సిపల్ సర్వీసెస్ అంటారు. దెర్ ఆర్ 32 కైండ్ ఆఫ్ సర్వీసెస్ వీఆర్ గివింగ్ త్రూ వార్డ్ సచివాలయం నుంచి మనకి మన రెస్పెక్టివ్ మున్సిపల్ కమిషన్ లాగిన్కి వస్తాయి. అక్కడ నుంచి కూడా మనము రిడ్రెస్ చేసి మనం రెగ్యులర్గా దానికి కూడా SLA ప్రోటోకాల్ ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మున్సిపల్ సర్వీసెస్, మన రెగ్యులర్ గ్రీవెన్సెస్, దే ఆర్ నాట్ లింక్డ్ టు దీస్ సర్వీసెస్. దీస్ ఆర్ ద గ్రీవెన్సెస్, పబ్లిక్కి సంబంధించిన గ్రీవెన్సెస్. కాబట్టి ఈ స్పందన పోర్టల్ నుంచి మనం రెగ్యులర్గా కూడా ట్రాక్ చేసి వాటిని మనము డే టు డేగా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.